ఆసియాలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం విశాఖ పారిశ్రామికంగానూ పర్యాటకంగానూ దూసుకెళుతోంది. ఇప్పటికే పలు ఐటీ సంస్థలు క్యాంపస్లు నెలకొల్పగా త్వరలోనే గూగుల్ కూడా ఏర్పాటు కానుంది. కొద్ది రోజుల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రానుంది. అనకాపల్లిలోనూ స్టీల్ ప్లాంట్కు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇలాంటి తరుణంలో ట్రాఫిక్ ఒత్తిడి ఎక్కువ అవ్వక తప్పదని నిపుణులు అంచనా వేస్తున్నారు. మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వాలు దృష్టి సారించి రోడ్లను విస్తరించి రవాణా వ్యవస్థను బలోపేతం చేయాలని సూచిస్తున్నారు. సిటీ ఆఫ్ డెస్టినీ వైజాగ్ శరవేగంగా విస్తరిస్తోంది. జనాభా 25 లక్షలకు చేరువవుతోంది. ట్రాఫిక్ కూడా విపరీతంగా పెరిగిపోతుంది. మరోవైపు ఐటీ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇంకొన్ని రోజుల్లో భోగాపురం ఎయిర్పోర్టు పూర్తి కానుంది. అనకాపల్లిలో ఆర్సెలార్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. ఇవన్నీ వస్తే ఇప్పుడున్న రోడ్లు రవాణా వ్యవస్థలు సరిపోవు. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖపట్నంలో మౌలిక వస్తువుల కల్పనపై దృష్టి సారించాలని నిపుణులు కోరుతున్నారు. నిర్దిష్టమైన ప్రణాళికతో యుద్ధ ప్రాతిపదికన కొత్త రోడ్లు నిర్మించాలని అభిప్రాయపడుతున్నారు. రోడ్ల నిర్మాణానికి ఈ 6 నెలలు ఎంతో కీలకమని, లేకుంటే రద్దీ ఎక్కువై నగరాభివృద్ధికి సమస్య అవుతుందంటున్నారు. విశాఖపట్నం ఫ్యూచర్లో ఇట్స్ గోయింగ్ టు బి ది బాంబే ఆర్ ముంబై ఆఫ్ ది ఈస్ట్ కోస్ట్. ఇప్పటివరకు విశాఖపట్నం గ్రోత్ ఒక ఎత్తు. నెక్స్ట్ 5-10 సంవత్సరాల్లో ఉండే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ రేట్. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వాళ్ళ గురుతర బాధ్యత ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ జీడిపిని మల్టిపుల్ అంటే 15% అని సీఎం గారు అంటున్నారు. గ్రోత్ రేట్ 15% తీసుకెళ్లాలంటే 15%కి ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ తీసుకెళ్లాలంటే గ్రోత్ ఇంజిన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ విశాఖపట్నం సిటీ. ఎందుకంటే ఈ రోజున విశాఖపట్నం ఆల్రెడీ ఇండియాలో జీడిపి కంట్రిబ్యూట్ చేస్తున్న టాప్ సిటీస్లో 9th ర్యాంక్లో ఉంది. ఆ ర్యాంక్ 6th ర్యాంక్కి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అది ఆఫ్టర్ ద లాంచింగ్ ఆఫ్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఐటీ కంపెనీస్ ఇన్ విశాఖపట్నం ఇంక్లూడింగ్ గూగుల్ డేటా సెంటర్. NH-144, NH-16ను అనుసంధానించి మిగిలిన రోడ్లతో కలిపితే ట్రాఫిక్ సమస్య రాదని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు BRTS ను ఆచరణలోకి తేవాలంటున్నారు. మరీ ముఖ్యంగా వైజాగ్ మెట్రో ప్రాజెక్టును పట్టాలెక్కించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. It is feasible on the part of both the governments to provide wonderful infrastructure by way of highways. అలాగే విశాఖపట్నం ఆల్రెడీ మనకు మెట్రో ఎప్పుడు రావాల్సిందే. ఎన్నో కారణాల వల్ల అది లేట్ అయింది. బట్ బెటర్ లేట్ దెన్ ఎవర్. మనం అలాంగ్ సైడ్ ఈ బీచ్ రోడ్లో ఉన్న హైవేని డెఫినెట్గా బ్రాడన్ చేసి ఆ హైవేని ఇటు NH-16తో అనుసంధానం చేసి క్లస్టర్స్గా చేస్తే ఆటోమేటిక్గా ఈ 25-30 కిలోమీటర్స్ మొత్తం టోటల్ జోగ్రఫికల్ రీజియన్ ఎవరు డెవలప్ చేయకుండానే ఆన్ దేర్ ఓన్ ఆన్ ఇట్స్ ఓన్ డెవలప్ అవుతుంది బై నేచర్.